అందరికీ నమస్కారం. ఈ రోజు ముఖ్యాంశం ఏమిటంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి 240 రోజులు కావస్తుంది. ఇప్పటి వరకు వారు అమలుపరిచినటువంటి సూపర్ 6 లో కేవలం ఒకటే గ్యాస్ సిలిండర్ అని చెప్పి, అది కూడా ఎవరికంటే పచ్చ బిళ్ళ పెట్టుకున్న వారికే గ్యాస్ సిలిండర్ వస్తుందంట. సూపర్ 6 లో ఎటువంటి పథకం ఎవరికి కూడా రావడం లేదు. ఎలా ఉందంటే వీరి పరిస్థితి, ఏరు దాటే వరకు ఓడమల్లన్నా ఏరు దాటాక బోడి వల్లన్న అన్నట్టుగా వీరి వ్యవహారం ఉంది. 11,000 కోట్లు వచ్చాయి, 12,000, 17,000, 18,000 కోట్లు వచ్చాయి. అన్ని అభివృద్ధి ఖర్చు పెట్టాలని ఇలాగ సంక్షేమానికి కుదరదు అని చెబుతున్నాడంటే ఈ ముఖ్యమంత్రి అయితేనేమి, ఈ డిప్యూటీ అదేనండి డొక్కలో సీఎం అయితేనేమి, ఈయన సమ్మికైతే సిగ్గు లజ్జా విడిచిపెట్టేశారని చెప్పడంలో ఎంత మాత్రమో అతిశయోక్తి లేదు. వీరు గత హామీలను ఒక్కసారి నెమరు వేసుకుందాం, ఆ తర్వాత ఇప్పుడేం చెప్తున్నారో కూడా మనము ఒక్కసారి గమనిద్దాం. మీరు పడుతున్న కష్టాలు చూశాం. అందుకే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి బాబు సూపర్ 6. లోకేష్, ఎవరికి సూపర్ 6? నీకు సూపర్ 6, నీ దత్తన్నకు సూపర్ 6, నీ అయ్యకు సూపర్ 6. మీరు అబద్ధపు హామీలతో కూటమి ప్రభుత్వం వస్తానే అమలు పరుస్తానని ఇప్పుడు నంగనాచి కబుర్లు చెబుతున్నారు. మీకు ఉంటాది ముందు ముందు మహిళల చేతిలో. ప్రకటించడం జరిగింది. మన అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంకా స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. లోకేష్, ఎవరికైనా 15 పైసలన్నా ఇచ్చారా? నీకు 15,000, నీకు 15,000, ఎవరికి 15? నీ అమ్మకు 15,000, నీ అన్నకు 15,000, నీ అయ్యకు 15,000, నీకు 15,000. ఎవరికన్నా ఒక్క రూపాయి ఇచ్చిందారా? 8 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు నిండిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. మీ ప్రభుత్వం వచ్చి 240 రోజులైంది. ఎవరికైనా ఒక్క పైసా ఇచ్చారా? మీరు బతికుండగా ఎవరికి ఇవ్వరు. మీరు వెళ్ళిపోయాక ఏమన్నా వాళ్ళు అనుభవించాలి తప్ప మీరుండగా మీరు బతికుండగా ఒక్క రూపాయి రాదు. ప్రతి రైతుకి అండగా నిలబడడానికి 20,000 రూపాయలు రైతులు కూడా మన ప్రభుత్వం ఇస్తుంది. అర్థం కాదు, మీరు కడుపుకు అన్నం తింటున్నారా లేక అది తింటున్నారో గాని 20,000 అన్నావు. 20 పైసలైనా ఒక రైతుకి ఇచ్చారా? 240 రోజులైందిరా మీరు ప్రభుత్వం స్థాపించి, సిగ్గిడిచి పెట్టేశారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ యువకులకి ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది. ఏమన్నావు లోకేష్? 20 లక్షల ఉద్యోగాలు ఇస్తావా? ఎవడికొచ్చిందిరా ఉద్యోగము? నీకొచ్చింది, నీ బాబుకొచ్చింది, నీ దత్తన్నకు వచ్చిందిరా ఉద్యోగము. ఉన్న వాలంటరీ వ్యవస్థకు 10,000 ఇస్తానని చెప్పి వాళ్ళను ఊరించి ఓట్లేసుకుని వాళ్ళు ఉద్యోగాలు పీకేసి ఎంత నయవంచకులరా మీరు. మహిళలకి ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నాను. లోకేష్, నీకు చీము నెత్తురుంటే, నీకు నీ అయ్యకు నీ సత్తన్నకు చీము నెత్తురుంటే ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టండి. మీరు చేసే అభివృద్ధి గురించి చెప్పండి, అప్పుడు చెప్పిన విషయాల గురించి చెప్పండి. ఒక్కసారి పబ్లిక్ లోకి వస్తే ఉంటాది మీకు మహిళల చేతిలో. తప్పదు. బాబు సూపర్ 6 ప్రతి గడపకి తీసుకెళ్లాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఒక్కసారి నువ్వు, నీ బాబు, నీ దత్తన్న కలిసి గడప గడపకు తిరిగితే తెలుస్తుంది మీకు ఎంత పేరు ప్రఖ్యాతులు వచ్చాయో. ప్రతి ఒక్క మహిళ ఒక మహాశక్తిగా తయారు చేయాలనేది నా సంకల్పం. నీ బతుకంతా ఇంతేనా? ఇలాగే అబద్ధాలు చెప్పి కాలం గడిపేస్తావా? నీ బతుకు చెడా. ఆడబిడ్డ నిధి కింద నెలకు 1,500 రూపాయలు డైరెక్ట్ గా మీ అకౌంట్ లో వేస్తాం. నేను చెప్పనా ఎవరి అకౌంట్ లో వేస్తావో? ఆడబిడ్డ నిధి కింద నీ పిల్లల అకౌంట్ లో వేసుకుంటావు. ఆడబిడ్డలకి ఎందుకు వేస్తావురా? ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఆడబిడ్డ నిధి అడిగడేసేమీ కాదా? నెలకు 1,500 రూపాయలు మీ అన్న మీకు వరవివ్వాలని తెలుగుదేశం పార్టీ. 76 ఏళ్ళు వచ్చిన తమ్ముడు, చెల్లెమ్మ, ఆడపడుచులా ముసలేసాలి. నీ గొద్ద కింద 76 ఏళ్ళు వచ్చాయి. అది చూసుకోసారి. ఇంకా ఎంతకాలం నమ్మిస్తావు? నీ పని అయిపోయిందిలే. నీకు ఆడోళ్ళ చేతిలో తప్పదురా. ముందుకు వచ్చింది దీపం పెట్టాను, మీకు అవునా? జ్ఞాపకం ఉందా? నిన్ను నమ్ముకున్న వాళ్ళందరికీ దీపాలు ఆర్పేశావు. నువ్వెక్కడ దీపం పెట్టావు? ప్రతి ఇంటిలో ఒక దీపం ఆర్పినటువంటి ఘన చరిత్ర నీది. నీకు దీపాలు ఆర్పడమే తెలుసు కదా. దుర్మార్గుడు ఈ దీపం ఆర్పేస్తున్నాడు. బాబు గారు, మిమ్మల్ని ఏమైనా గాని ఒప్పుకోవలసింది. ఎందుకంటే ఈ దుర్మార్గుడు అంటే మీరే కదా బాబు గారు. దీపాలు ఆర్పటమే మీ లక్ష్యము.
నువ్వు దీపాలు ఆర్పేస్తావని ఎంత చక్కగా చెబుతున్నావు చంద్రబాబు. మా ఆడబిడ్డల జిల్లాలో ఎక్కడ ప్రయాణం చేయాలన్నా ఆడబిడ్డలు ఎక్కడ ప్రయాణం చేయాలన్నా నీ కాన్వాయిలో ప్రయాణం చేయొచ్చా లేక ఆర్టీసీ బస్సులోనా? సిగ్గు లజ్జ ఇడిచిపెట్టావు 240 రోజులు ఏంటో ఒకసారి గుర్తు చేసుకో. ఖచ్చితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు. రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల మందికి యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. నీకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా. ఎంత తమ్ముళ్ళు? అన్నయ్య నేను చెప్తానన్నయ్య, నువ్వు బచ్చుకుండగా నిరుద్యోగ భృతి కాదు కదా, ఒక్క మెతుకు కూడా మేము అన్నం తినలేమన్నయ్య. మనం హామీలు ఇచ్చాం, సూపర్ 6 చెప్పాం. చూస్తే భయం వేస్తా ఉంది. ఏంటి? అవునా? ముందు కదలలేకపోతున్నాం. ఈ విషయాలు రాష్ట్ర ప్రజానీకం కూడా ఆలోచించాలి. ఈరోజు హామీ ఇస్తున్నాను, తల్లికి వందనం కింద సంవత్సరానికి ప్రతి ఒక్క బిడ్డకి 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. ఒకరి నిబంధన లేదు. ఏ నిబంధన ఉండదు. నువ్వు పథకాలు అమలు పరిస్తే నిబంధనలు ఉంటాయి, అమలు పరచకపోతే నిబంధనలు ఎందుకుంటాయి? పిచ్చోళ్ళు కాబట్టి నమ్మారు నిన్ను. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాలను ఇప్పటికిప్పుడు ప్రారంభించలేమని తేల్చి చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సాధారణ ప్రజలు, రైతులు ప్రభుత్వాన్ని అర్థం చేసుకోవాలని కోరారు. వాస్తవాలు కూడా ప్రజలకు చెప్పకపోతే ఇంకా నేను రాలేదే, లేదంటే చేసేయలేకపోతున్నాడు, డబ్బులున్నాయి ఎందుకు చేయలేదు. నువ్వు ఏం చెప్పినప్పుడు నమ్మే పరిస్థితిలో లేరు. నువ్వు హరికథలు పెట్ట కథలు చెప్పకు, నీ పని అయిపోయింది. ఆగు, ఒక్క 4 ఏళ్ళు ఆగితే నీకు తర్వాత కనపడుతుంది. నేను చేస్తా అన్నాడు కదా, నమ్ముకున్నాం కదా అనే ఫీలింగ్ వస్తున్నారు. అది కూడా చెప్పాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు ఒక 15,000 కోట్లు, వరల్డ్ బ్యాంక్ నుంచి అమరావతికి ఇచ్చారు. ఒక 12,150 కోట్లు పోలవరానికి ఇచ్చారు. ఒక 11,114 కోట్లు రివైవల్కి ఇచ్చారు. సరే, మిగిలిన కొన్ని మేము ఈ వర్క్స్ అన్ని మీద పెట్టడానికి కొంత శాఖ కింద కొంత ఫండ్స్ ఇచ్చారు. ఆ నిధులన్నీ వినియోగించకుండా, ఎవరికి ₹1 విదిలించకుండా నీ యొక్క పుత్రరత్నం తోటి సింగపూర్ కి పంపించేసి ఉంటావు. నీకు అంతకంటే ఇంకా పనే ఉంది. ఇదే పని కదా ఎప్పటి నుంచి చూస్తున్నా. నాకు చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి చూస్తున్నా. నేనే ముసలోడిని అయిపోయా. నీ బతుకంతా నాకు తెలుసు కదా. ఎంతకంటే ఏం చెప్తావు గాని. కానీ నీకు ముందుందిరా ముసళ్ళ పండగ. ఇళ్ళలకగానే పండగ అయిపోలేదు. నీకు సంక్రాంతి వచ్చేస్తుందో అని చెప్పి నీకు సంక్రాంతి పండగలో నీకు భోగి మంటలు అయ్యకపోతే అప్పుడు అడుగు నన్ను. అందరికీ నమస్తే, బాయ్.